పానీపూరి చరిత్రలోనే లేని ఒక పెద్ద కష్టం ఒక ఆమెకు వచ్చి పడ్డది. ఆమె ఉండేది యూపీలో. ఆమె పేరు దేవి. ఈమె పానీపూరి తినేటందుకు పోయిందంటే ఇట్లనే సాయంత్రం పూట ఒకసారి పోయినప్పుడు అలా కొన్ని చిన్న చిన్న పానీపూరీలు, కొన్ని పెద్ద పెద్ద పానీపూరీలు వస్తాయి కదా. ఒక పానీపూరి పెద్ద ఉండేసరికి నోరు కొంచెం పెద్దగా తెరిచిందంట. ఖతం ఇక నోరు అని అట్లనే అయిపోయిందంటే ఎంతసేపు ట్రై చేసినా మూసుకపోతలేదట. వెంటనే ఆ లోకల్లో ఉన్న హాస్పిటల్కి తీసుకుపోయారట. వాళ్ళు కూడా ట్రై చేశారట, కానీ సెట్ కాలేదట. ఇక ఇట్లా కాదు, సర్జన్ ఉన్న పెద్ద హాస్పిటల్కి పంపించాలి అని అడిగి పంపించారట. అడిగి పంపించినప్పుడు సెట్ చేసి మొత్తానికి ఆమెకి ప్రాపర్గా మళ్ళీ నోరు పనిచేసేటట్టు చేశారట. ఎప్పుడైతే లోవర్ జాని దాని కెపాసిటీ కన్నా ఎక్కువ ఓపెన్ చేసినప్పుడు, అంటే ఈ టెంపోరో మ్యాండిబులర్ జాయింట్ అని ఒకటి ఉంటుంది, అట్లా ఓపెన్ చేసినప్పుడు డిస్లోకేట్ అయ్యే అవకాశం ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. పాపం ఈ దేవి నోరేమో అట్లా పానీపూరి తినుకుంటా ఆగిపోతే ఒక బామకి పనులే లేవు, కానీ పానీపూరి ఎట్లా తింటుంది తెలుసా? ఏదేమైనా ఈ బామ్మ డైజెస్టివ్ సిస్టమ్ కి మొక్కాలబ్బా. సరే, ఇక పానీపూరి అన్నాం కాబట్టి రీసెంట్ గా పానీపూరి పైన ఇంకొక వార్త కూడా వచ్చింది. ఒక్కసారి ఆ బోర్డు చూడండి ఏముందో ఆడ. చూసినరా, బాయ్స్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టుకున్నాడు. అదేందో మరి, మామూలుగా అయితే ఆడోళ్ళు పోయినరు అనుకో, భయ్యా తోడా ప్యాజ్ దాలు అంటారు, కొంచెం మీఠా వెయ్యి అంటారు, కొంచెం మీఠా వద్దు కారం వెయ్యి అంటారు, ఇంకేదో అంటారు, ఉప్పు వేయి, కారం వేయి, కారం తగ్గి, ఇవే ఉంటాయి పంచాదులు. అయినా కూడా గర్ల్స్ని ఎంకరేజ్ చేస్తుంటే మరి గర్ల్స్ అంటే వాడికి పిచ్చా, లేకపోతే ఇది కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీయా? నాకైతే ఏం అర్థమైతలేదు. మీకేమనిపిస్తే అది కమెంట్ బాక్స్లో పెట్టుర్రి.